ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందని చెప్పి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా బయట ఉండగలరా? నియోజకవర్గంలో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా చాలా మంది తయారవుతారు. ఇప్పటి నుంచే తయారుగా ఉన్నారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా రెడీగా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అలా చేయదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఈ రోజు ఏదైతే మీరు చేస్తా ఉన్నారో వైఎస్ఆర్సీపీని భయభ్రాంతులు చేయడానికి కానీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. వాటిని మాత్రం వదిలిపెట్టదు లేదని చెప్తా ఉన్నాము. అలానే వైఎస్ఆర్సీపీ చూసి ఈ రోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ కాదు భయపడేది, తెలుగుదేశం వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుస్తా ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద అక్రమ కేసులు పెట్టడం ప్రారంభిస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అక్రమ కేసులు అక్రమంగా చేసినటువంటి నిజమైన అక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రేపు